గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏదైతే బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భూమి యాజమాన్య హక్కు చట్టానికి వ్యతిరేకంగా అందులో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి ఏదైతే ఉన్నాయో ఒక గైడ్ లైన్స్ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి నిరసిస్తూ కూడా రిలే నిరాహార దీక్షలు ఇక్కడ ఉధృతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడంతా కూడా సీనియర్ అడ్వకేట్లతో పాటు ఏదైతే జూనియర్ అడ్వకేట్లు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే 40 రోజులకు పైబడినటువంటి రిలే నిరాహార దీక్షలకు సంబంధించి చూస్తే ప్రభుత్వం ముందుకు వచ్చి పూర్తిగా ఆ చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా దీక్షలు విరమించబోము అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే మాత్రం ఏదైతే 40 రోజుల నుంచి కూడా ముక్త కంఠంతో న్యాయవాదులు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈరోజు దీక్ష శిబిరంలో పాల్గొన్నటువంటి న్యాయవాదులు యొక్క ఏదైతే ఈ చట్టం రద్దు కోసం పాల్గొన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ స్పందన మనం తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, ఏంటి అసలు మీ అభిప్రాయం ఏంటి భూమి యాజమాన్య హక్కు చట్టానికి సంబంధించి? మీరు ఈ యొక్క నిరసన రిలే నిరాహార దీక్షల్లో పాల్గొనడం అనేటటువంటిది ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ తీర్పులు ఇచ్చే అధికారం న్యాయస్థానం మాత్రమే ఉండాలి తప్పితే వాళ్ళు ప్రభుత్వ చేతుల్లోకి తీసుకోకూడదు. ఈ రోజును చూస్తామంటే అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఒక నియంత పాలనలాగా చేసుకుంటూ వస్తున్నారు. పైన అనేది ఒక ప్యాకేజీ డబ్బులా తీసుకొని ఈ జీవోని ఎలో చేపించే పరిస్థితిలోనే ఉంది తప్పితే ఈ వేరే పద్ధతిలో లేదు. కాబట్టి ఈ చట్టం అనేది మాత్రం రద్దు చేసే వరకు మాత్రం మేము ఈ పోరాటం చేస్తూనే ఉంటాం, ఎంతకైనా దిగుతాం. నా పేరు గుడిపల్లి నవీన్ కృష్ణను. సార్ చెప్పండి, ఇదే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులకు సంబంధించి చూస్తే కనుక రాజకీయ జోక్యం ఉండేటటువంటి రెవెన్యూ ట్రిబ్యునల్ వద్దు అనేటటువంటి ఒక టైటిల్తో పెద్ద ఎత్తున కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి నల్ల బ్యాడ్జీతో. ఇదే పరిస్థితి చూసుకుంటే కనుక మరికొంతమంది న్యాయవాదులు ఏం చెప్తారో విందాం. చెప్పండి, మీరు ఈ యొక్క రిలే దీక్షల్లో పాల్గొంటాం నిరాహార దీక్షల్లో మీకు సంబంధించి ఏమనుకుంటున్నారు? నా పేరు కాళే దేవదాస్ అండి. నేను గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిని. మేము న్యాయవాదులుగా ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా సుమారు 44 రోజుల నుంచి దీక్ష చేస్తూ ఉన్నామండి. ఇక్కడ మా సీనియర్ న్యాయవాదులు అందరూ కూడా ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నారు. అయితే ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది కేవలం న్యాయవాదులకు సంబంధించో కోర్టులకు సంబంధించిన వ్యవహారమో కాదండి. దీనివల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. సామాన్య ప్రజలు వాళ్ళ భూములు ఎక్కడెక్కడున్నా వాటి గురించి ఒకవేళ వాళ్ళకి అవగాహన లేకుండా పోతే కనుక అవి పూర్తిగా అన్యాక్రాంతమైపోయి దోపిడీకి గురయ్యే పరిస్థితులు ఈ చట్టం ద్వారా తేవడానికి ప్రభుత్వం కుట్రలు పన్నుతూ ఉందండి. దీన్ని నీతి ఆయోగ్ వాళ్ళు మొట్టమొదటిగా భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి అన్ని రాష్ట్రాలకి చెప్పడం జరిగింది. అయితే ఈ నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన సూచనల్ని భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం వాళ్ళు అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ మన రాష్ట్రంలో మాత్రమే ఈ యొక్క నల్ల చట్టాన్ని అత్యంత త్వరితగతిన దీన్ని ప్రజల మీద రుద్దాలని ఈ ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఏదైనా కానీ ప్రజల నుంచి లాక్కొని దోచుకొని వాళ్ళు బలపడే విధంగా ఉందే కానీ ఈ ప్రభుత్వం సామాన్యుడికి ఎప్పుడూ కూడా న్యాయం చేద్దాము, సామాన్యుడిని బ్రతకనిద్దాము అనే ఉద్దేశంలో ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా మాకు కనపడట్లేదండి. ఎందుకంటే ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది అవ్వలేదు ఈ చట్టం. అసలు ఎంత దారుణమైన చట్టం అంటే ఇది. ఎవరికైనా ఇబ్బంది వస్తే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కుతారు. కోర్టుల్లోనే న్యాయస్థానాల్లోనే వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ నమ్ముతారు. అలాంటిది ఏదైనా భూమికి సంబంధించిన వివాదాలు వచ్చినప్పుడు కోర్టులకు అధికారం లేకుండా ఓన్లీ కొంతమంది ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళ ద్వారా మాత్రమే వీళ్ళు న్యాయం చేస్తాము, లేకపోతే వాళ్ళు చెప్పిందే న్యాయమని ప్రజల్ని నమ్మించే విధంగా ఈ నల్ల చట్టాన్ని తీసుకొని వచ్చారండి. ఈ నల్ల చట్టం ఒక్క న్యాయవాదులకి కాదు, ఇది ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా తీసుకెళ్ళాలి. నేను మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటనంటే దీన్ని ప్రజల్లోకి మీరు విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ప్రజలందరికీ ఈ భూ హక్కు చట్టం వల్ల వచ్చే నష్టాలు వాళ్ళకి ఇంకా పూర్తిగా అవగాహన అవ్వట్లేదు. ఏదో కోర్టులు మూసేస్తున్నారు, కోర్టులు బాయ్కాట్ చేస్తున్నారు, న్యాయవాదులకు సంబంధించినదేమో ఇది అన్న అపోహలో ఉన్నారే కానీ ఈ చట్టం వల్ల ముఖ్యంగా నష్టపోయేది సామాన్య ప్రజలేనండి. ఈ సత్యాన్ని గుర్తెరిగి సామాన్య ప్రజలందరూ కూడా ఈ యొక్క భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించి ఈ భూ హక్కు చట్టాన్ని పూర్తిగా రద్దు చేసేంత వరకు కూడా మేము న్యాయవాదులుగా పోరాటం చేస్తాము. అలాగే ప్రజలందరినీ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాల్సిందిగా
కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. ఏదైతే కేవలం న్యాయవాదుల పాత్రతో మాత్రమే దీనికి సంబంధించి ఈ రద్దు అయ్యే పరిస్థితి కాదు. ఇది ప్రజా ఉద్యమంలో మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రతి ఏదైతే సామాన్యుడి యొక్క సమస్య, ప్రతి నివాసం ఉన్నటువంటి వాళ్ళు, భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి సంబంధించినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది పోరాటంలో అనేటటువంటిది. నిరసన తెలియజేస్తున్నటువంటి నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి. సార్ చెప్పండి సార్, ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క భూమి హక్కు చట్టానికి సంబంధించి మీ యొక్క నిరసన ఎలా తెలియజేస్తారు ప్రస్తుతం? ముందుగా ఈరోజు ఈ కార్యక్రమంలో నిరాహార దీక్షకి సంఘీభావం తెలియజేస్తూ నిరాహార దీక్షలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ దేశంలో ఎక్కడా లేని చట్టాలని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ఇంకోటి, మనకి సుప్రీంకోర్టు గైడ్లైన్సే ఉంది. రెవెన్యూ వాళ్ళు చేసిన 1Bలో కానీ లేకపోతే రెవెన్యూలో మ్యూటేట్ చేసినవన్నీ కూడా అవి పూర్తిగా కోర్టుకు ఆధారాలు కాదు. ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులకు సంబంధించి కోర్టు నిర్ణయించిందే ఫైనల్ అని ఎన్నో సుప్రీంకోర్టు డెసిషన్స్ ఉన్నాయి. అలాంటిది ఈ దుర్మార్గమైన ఆలోచన చేసి రెవెన్యూ వ్యవస్థ మొత్తం కూడా ఈ ఆస్తి హక్కు మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి రెవెన్యూ వ్యవస్థ చేతిలో పెడుతున్నారంటే ప్రధాన కారణం ప్రతి ఒక్క సామాన్యుడు కూడా రాజకీయ నాయకుల చేతిలో ఉండాలి. ఇప్పుడు మనకేదన్నా నష్టం జరిగితే కోర్టుకు వచ్చి ఒక కేసు వేసుకొని ఇది నాదా కాదా అనేది కోర్టులో ఎలాబరేట్ ట్రయల్ జరిగిన తర్వాత తెలిసే ప్రక్రియ. ఈరోజు ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మహాప్రభు ద్వారా నీ యొక్క పాదాలు పట్టుకొని ఉంటాను, నీ కాళ్ళ కాడే ఉంటాను, నా ఆస్తిని కాపాడాయి అనే పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాజరిక వ్యవస్థ అని చెప్పేసి అంటున్నాం. ఒకప్పుడు రాజరిక వ్యవస్థ బ్రిటిష్ వాళ్ళ హయాంలో కూడా ఇలాంటి దుర్మార్గమైన చట్టం రాలేదు. ఇలాంటి చట్టాలను పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఇది మా ఒక అడ్వకేట్స్ కోసం చేసే కాదు, ఇది సామాన్య ప్రజల కోసం చేసే ఉద్యమం. ఒకప్పుడు మేము ఉద్యమం మొదలుపెట్టిన ఫస్ట్ వారం రోజుల్లో ఇదేదో అడ్వకేట్స్ పని బాట లేక ఇక్కడేదో ఉద్యమాలు చేస్తున్నారు అనుకునే పరిస్థితి నుంచి ఇవాళ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఈ రోజు కూడా ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంది. ఈ రోజు కూడా చట్టాన్ని రద్దు చేస్తామనే మాట చెప్పట్లేదు. ఏదో మాట దాటింపు చర్యలతో ఏదో మభ్యపెట్టి జనాన్ని ఒక జిజ్ఞాసలోకి తీసుకెళ్ళి జనానికి ఒక మొత్తు మొందిచ్చి ఇదేదో చాలా మంచి చట్టం అని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, పూర్తిగా ఖండిస్తున్నాము. ఇవాళ ప్రజలందరూ కూడా చాలా అవేర్నెస్గా ఉన్నారు. ఈ దుర్మార్గమైన చట్టం గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన కలగజేసుకున్నారు. ఈరోజు మాట్లాడితే ఎక్కడ కేసులు పెడతారనే భయం చొప్పున వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. కానీ ప్రతి ఒక్క సామాన్యుల్లోకి ఈ చట్టం వెళ్ళిపోయింది. ఈరోజు ఈ యొక్క అడ్వకేట్స్ యొక్క త్యాగం అనేది జనంలోకి వెళ్ళిందని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. కావున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, ఇది పరిస్థితి. ఏదైతే సీనియర్ అడ్వకేట్ గుంటుపల్లి సాయి వరప్రసాద్ గారు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రిలే నిరాహార దీక్షలకు సంబంధించి న్యాయవాదుల యొక్క అభిప్రాయాలకు సంబంధించినటువంటి సమాచారం.